హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వేసవికాలంలో వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల మనకి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. వాటర్ మిలన్ని మామూలుగా తినలేని వాళ్ళు జ్యూస్ కింద కూడా చేసుకుని తినొచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే వాటర్ మిలన్ అయితే ఇలాగా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కల కింద. దీంట్లోని సీడ్స్ తీసేసినా పర్లేదు, లేదంటే వడకట్టేటప్పుడు వచ్చేస్తాయి కదండి, అలా అయినా పర్లేదు. ఇప్పుడైతే వీటిని అన్నిటినీ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్లోని మనమైతే ఎక్కువ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కంటెంట్ ఉన్నాయా ఏవైనా సరే తీసుకుంటే మనకి బాడీకి అనేది చల్లదనాన్ని ఇస్తుంది. తప్పకుండా వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడైతే నేనైతే వాటర్ మెలన్ పీసెస్ ముక్కలన్నీ దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోని షుగర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మెలన్ అనేది స్వీట్గా ఉంటే కొంచెం వేసుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. షుగర్కి లేదంటే బ్రౌన్ షుగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనైతే ఐస్ క్యూబ్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడైతే నానబెట్టుకుని ఉంచుకున్న సబ్జా సీడ్స్ని అయితే వేసుకుంటున్నాను, 1 స్పూను. అలాగే ఇది వచ్చేసి రోజ్ ఎసెన్స్ అండి. ఇది మీ ఇష్టము, వేసుకుంటే వేసుకొని, లేదంటే లేదు, ఆప్షనల్ అనమాట. వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను. అంతే అండి, మనకి ఈజీగా ఇంట్లోనే వాటర్ మెలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.